గుంటూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తీవ్ర గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు హోటల్ యజమానులు. గ్యాస్ సంక్షోభం తీవ్రమైతే హోటల్ రంగం మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ రంగంపై ఆధారపడే లక్షలాది మంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కావడం లేదంటున్న గుంటూరు హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యంతో మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫేస్ టు ఫేస్. సంక్షోభాన్ని అయితే మిగులుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా గ్యాస్కి సంబంధించి అదేవిధంగా కూడా పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి తీవ్రమైనటువంటి సంక్షోభం అయితే వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఉన్నటువంటి హోటల్ రంగం అయితే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గుంటూరుకి సంబంధించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గుంటూరు జిల్లా ఈ ఓనర్స్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి నాయకులైతే ఈరోజు వాళ్ళ కార్యాచరణ కోసం అని చెప్పి ఇక్కడ రావడం అనేది జరిగింది. ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి హోటల్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? అందరికీ నమస్కారం. ఈ అమెరికా ఇరాను యుద్ధం కారణంగా యుద్ధం అక్కడ జరిగితే పరోక్షంగా అన్ని దేశాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దాన్ని మనం ముందు అందరం మనం తీవ్రంగా ఈ యుద్ధ వాతావరణాన్ని ఖండించాలి. దాంతోపాటుగా విద్య, వైద్యం, అలానే ఆతిథ్య రంగం కూడాను ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన ఎకానమీ కానివ్వండి, జీడిపి లిస్టులో ఈ మూడు ప్రధాన కారణాన్ని భర్తీ చేస్తాయి. కానీ ఈ రోజున పరోక్షంగా ఈ గ్యాస్ తీవ్రత విపరీతంగా ఉంది. ఈరోజు దేశంలో 30% హోటల్స్ మూతబడిన పరిస్థితి ఏర్పడింది. ఈ 2-3 డేస్లో రాబోయే కాలంలో దాదాపు 100% అయ్యే పరిస్థితి. గ్యాసులు లేకపోతే ఏ హోటల్ రన్ చేయలేము, ఏ పెళ్ళిళ్ళు చేయలేము, ఎక్కడ ఏది జరగదు. ఎందుకంటే మనం గతంలో ఊక పొయ్యిల దగ్గర నుంచి కట్టెల పొయ్యిల దగ్గరికి, కట్టెల పొయ్యి దగ్గర నుంచి గ్యాస్ దీనికి వినియోగానికి మనకు హోటల్స్ అన్ని అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే మన అన్ని హోటల్స్లో కూడాను నిర్మించుకున్నాం. దీనికి వెనక్కి వెళ్ళి గ్యాస్ లేని కారణంగా మనకి కట్టెలకి ఒకవేళ మనం అనుకున్నట్టు మీరు ప్రజలు అనుకున్నట్టు వెళ్ళాలి అనే పరిస్థితి అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాలంటే మళ్ళీ 10-15 రోజులు మొత్తం మార్చాల్సి వస్తుంది. ఆ కట్టెలు అందులో కూడా ఇక సిటీస్లో కానీ హోటల్లో ప్రతి ఇంట్లో కూడా మామూలుగా ఈ హోటల్స్ ఉన్నాయని ప్రతి బజార్కి 4-5 హోటల్స్ ఉన్నాయి. 1000 గజాలు 500 ఇళ్ల మధ్యలోనే ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే మెయిన్ సెంటర్లో ఇక్కడన్నీ మళ్ళీ కట్టెలు పొయ్యి పెట్టి దానికి మళ్ళీ పొగ, రకరకాలమైన ఇబ్బందులు ఫేస్ చేస్తాం. కానీ అది వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కాదు. గ్యాస్ మూలానే మనం మళ్ళీ బయటపడతాం తప్పించే గ్యాస్ వల్లనే మనం మళ్ళీ రన్ చేయుతాం. కానీ గ్యాస్ లేకుండా అది జరగదు. ఈ సంక్షోభం నుంచి మన ప్రీతి ముఖ్యమంత్రి గారు ఆతిథ్య రంగానికి పెద్ద పీట వేస్తారు కాబట్టి ఆయనే ఈ సంక్షోభం నుంచి మమ్మల్ని బయట పడేస్తారని చెప్పి ఆయనే అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు మీకు కావాల్సినటువంటి డిమాండ్ ఎంత ఉంది, మీకు వస్తున్నటువంటి సప్లై ఎలా ఉంది? డిమాండ్ 100% అంటే వచ్చేది ఇప్పుడు 10% కూడా లేదండి. మరి ఇప్పుడు రేట్లు కూడా పెరిగినాయి. దీని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే విపరీతంగా కూడా ఈ గ్యాస్ అవసరం ఉన్నది. గ్యాస్ అవసరం ఉన్న సందర్భంలో ఇప్పుడు వాటికి సంబంధించి రేట్లు కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే గ్యాస్ రేటు పెరగడం కంటే కూడా అండి, ఇంతకుముందు మనం కమర్షియల్ సిలిండర్కి డీలర్స్ అందరూ కూడా డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు. 100 to 150 రూపీస్. బాగా అడ్వాన్స్గా 2018 నుంచి 2300 దాకా కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ప్రతి సిలిండర్కి ఒక 150 రూపాయలు, 100 రూపాయలు మేర ఏంటంటే డిస్కౌంట్ ఇచ్చేవారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ డిస్కౌంట్స్ తీసేశారు. ఎందుకంటే వాళ్ళకే సప్లై లేదండి. వాళ్ళ దగ్గర పెంచి ఉంచే పరిస్థితులు డీలర్స్గా మనం వాళ్ళని పరోక్షంగా మనం అనకూడదు. వాళ్ళ దగ్గరకే ఇన్పుట్ లేదు, కంపెనీల నుంచి డీలర్స్కి రావడం లేదు. కాబట్టి వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. అంటే ఇప్పుడు గ్యాస్ లేకుండా మిగతా సపోజ్ ఎలక్ట్రికల్ స్టవ్స్ కానీ లేకపోతే ఊక పొయ్యిలు కానీ వాడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అదేనండి, ఇందాక చెప్పాను కదా, ఊక పొయ్యిల నుంచి కట్టెల పొయ్యికి వచ్చాం, కట్టెల పొయ్యి నుంచి గ్యాస్కి వచ్చాం. ఇక్కడ ఉన్న ఇప్పుడు సపోజ్ ఈ ఫుడ్ కోర్ట్ ఉందండి, ఇక్కడ ఊక పొయ్యి కట్టెల పొయ్యి పెట్టి ఏ విధంగా మనం రన్ చేయగలుగుతాం? పక్కన వాళ్ళకి ఇబ్బందులు. ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక మోడిఫికేషన్స్ కొంచెం సిస్టమేటిక్గా మనం అలవర్చుకున్నాం. మామూలుగా
రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసేసి ఊక పొయ్యిలు కట్టెల పొయ్యి సాధ్యమయ్యేది కాదు. ఇది ఒకవేళ చేయాలన్నా 20 రోజులు నెల రోజులు పడుతుంది. అదే తర్వాత రేపొద్దున ఇదేని నిత్యంగా జరిగేది కదా. యుద్ధం వారం రోజులు ఉంటుందో నెల రోజులు ఉంటుందో 10 రోజులు ఉంటుందో తెలియదు. దానికోసం మేము హోటల్స్ అన్ని క్లోజ్ చేసే పరిస్థితి తప్పించి దీని గురించి కట్టెల పొయ్యి మీద వచ్చే పరిస్థితి అయితే లేదు. ఏదైనా బిర్యానీ పాయింట్స్ వరకు అయితే బిర్యానీ వరకే మనం వేయగలుగుతాం, కానీ జనరల్ హోటల్స్ ఆ విధమైన పరిస్థితులు ఇప్పుడు దోశ పొయ్యి మీద ఇవన్నీ ఒకవేళ లేకపోతే ఎలాగో లేదు అసలు. దాని వచ్చే పొగ కానివ్వండి, కానీ పక్కన వాళ్ళందరికీ ఇబ్బంది. అంటే ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే గ్యాస్ ఉందో గ్యాస్కి సంబంధించి యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం గ్యాస్ లేకపోతే వేలాది మంది కూడా రోడ్డును పడతారు అని తెలియజేస్తూ ఉన్నారు. గ్యాస్కి ఆల్టర్నేటివ్ వేరేది లేదు, గ్యాస్కి ఆల్టర్నేటివ్ గ్యాస్ అని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. తాము గ్యాస్ దీనికి ప్రధానంగా గ్యాస్ లేకపోతే మాత్రం వ్యాపారం కొనసాగించడం అనేది అసంభవం అని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి, తగిన విధంగా కూడా ఏదో ఒక విధంగా తమకి గ్యాస్ అందించాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు నుంచి.